హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్. అమరావతి రాజధాని ఓకే. మేము కూడా అమరావతి రాజధాని అంటే హ్యాపీయే, ఎందుకంటే మాకు చాలా దగ్గర, గుంటూరు వాసులమే కాబట్టి. కానీ అమరావతి రాజధాని ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం ఒక $1000 క్వశ్చన్ లాగా ప్రతిసారి మనుషుల్లో కదులుతూనే ఉంది. ఎందుకంటే 30 అడుగులకే వాటర్ బయటకు తన్నుకొచ్చేస్తూ ఉన్నాయి. గతంలో ఫౌండేషన్ వేసిన ప్లేసుల్లో చెరువులా మారిపోతే వాటర్ మొత్తాన్ని ట్రాక్టర్లు పెట్టి దగ్గర దగ్గర 1,50,00,000 ఆ వాటర్ అంతా బయటకు తోడేశారు. బాగుంది, వాటర్ బయటకు తోడారు, కానీ మంచి నికార్సైన ఇంత చేపలు, నాటు చేపలు ఆ ఫౌండేషన్ గుంతల్లో దొరికినాయి. సూపర్ కదా, అదిరిపోయింది. ఆ చేపలు ఎవడ పులుసు పెట్టుకుని తిన్నాడు, కొన్ని టేస్ట్ ఎవడ చెప్పలేదు, వేస్ట్ అంతా చిచే. అమరావతి సచివాలయ ప్రాంగణంలో చేపల చెరువులు అని హెడ్డింగ్ పెట్టి కూడా తర్వాత చాలా మంది వీడియోస్ చేశారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. అది మీకు తెలుసు కదా, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని చెప్పేసి సిఆర్డిఏ అనే ఒక సంస్థ ద్వారా 34,000 ఎకరాలని రాజధాని కోసం సేకరించింది. దాంతోపాటు గవర్నమెంట్ భూములు అన్నీ కలిపి దగ్గర దగ్గర 54,000 ఎకరాలు రాజధాని కోసం గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి భూమి. సో ఇప్పుడు మీకు చెప్పే విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా వినాలన్నమాట. ఇప్పుడు అక్కడ రాజధానిని డెవలప్ చేయడం కోసం ఇప్పటి వరకు దగ్గర దగ్గర 58,000 కోట్లు అప్పు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అయితే ఏంటి, ప్రపంచ బ్యాంక్ దగ్గర అయితే ఏంటి, 58,000 కోట్లు అప్పు చేశారు. సో 58,000 కోట్లు అప్పు చేసి అమరావతిలో ఏం కడుతున్నాడు రా రామస్వామి అంటే, ఏమో తెలియదు, వెంకటస్వామి అన్నాడంట ఎవడు. ఇదంతా నీళ్ళల్లో ఉన్నదల్లా తీసేసి మొత్తం మట్టి అంతా బయటికి పంపిస్తున్నారు అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, అంత ముందు నీళ్ళల్లో ఉండడం వల్ల ఏంటంటే బురద పెరిగిపోయి ఇదంతా ఉందన్నమాట. నీళ్ళంతా తీసేసి ఎండిపోయిన తర్వాత ప్రొక్లైన్ తోటి డోజర్ తోటి బయటికి లాగేసి మొత్తం లాగేస్తున్నారు. త్వరలో ఇదంతా తీసేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత
ఇక పనులు మొదలవుతాయండి. నాన్ స్టాప్ గా పనులు జరుగుతూ ఉంటాయి. మనం ప్రతిరోజు అప్డేట్ అయితే ఇస్తానికైతే నేను రెడీగా ఉన్నాను. మీరేం చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ప్రతి వీడియోకి లైక్ చేయండి. లైక్ చేస్తే ఆ వీడియో అనేది 10 మందికి ఒక లైక్ చేస్తే 100 మందికి చేరేలాగా ప్రమోట్ అవుతా ఉంటది. దానికోసం మీరు అందరూ లైక్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇటువైపు అంతా తోడేశారండి, మట్టి అంతా తీసారు ఇటేపు. తీసేసి ఇటువైపు కూడా తీసేస్తున్నారు. మొత్తం ఏవేదైనా కానీ ఈ విధంగా మొత్తం క్లీనింగ్ పని అయితే చేసుకుంటున్నారండి. మొత్తం ఎండిపోయింది అనమాట ఇదంతా. నీళ్ళు ఏమి లేకుండా, చుక్క నీళ్ళు కూడా లేకుండా మొత్తం ఎండిపోయింది. ఈ ఐరన్ అనేది తర్వాత కెమికల్ ఏదో చేస్తారంట, చేసి దాన్ని మొత్తం మార్చేస్తారంట. చూద్దామండి అసలు ఎలా చేస్తారు ఏంటనేది. ప్రతిరోజు మనం ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది అయితే మనం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇద్దామండి. టవర్ 1, 2 దగ్గర అయితే ఉన్నామండి ఇప్పుడు మనం. ఇది మొత్తం సైడ్ వాల్ కట్టేదన్నమాట. బిల్డింగ్ కి గోడలా కట్టడానికి నిర్మించిన వాల్ అన్నమాట ఇది. పనులు అయితే మొదలైనవి కాబట్టి మనం ప్రతిరోజు అయితే ఐకానిక్ టవర్స్ గురించి కంపల్సరీగా మనం రోజుకు ఒక వీడియో అనుసరి చేస్తానండి. ఎందుకంటే పనులు బాగా స్టార్ట్ అయిన తర్వాత పనులు రోజు రోజుకి ఎలా మార్పు వస్తుంది ఏంటనేది ప్రతిదీ కూడా మన ఛానల్లో ఉంటుంది. మనం అయితే రోజు వీడియో అయితే చేస్తామండి. వర్కర్స్ అయితే వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఏంటంటే చిన్నగా ఒక పక్క షెడ్లు వేసుకుంటున్నారు, ఇంకో పక్క ఇదంతా కూడా క్లీనింగ్ చేసుకుంటున్నారు. ఇదంతా త్వరలో మారబోతుందండి. ఒక అద్భుతమైన బిల్డింగ్ లాగా కట్టడం జరుగుతూ ఉంటది. ఇదండి ప్రొక్లైన్ తోటి ఇదంతా లాగేశారు. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటనేది ఎవరికీ తెలియదు. ఎక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు అన్న విషయం తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అయితే 5 ఎకరాల్లో అద్భుతమైన ప్యాలెస్ కట్టుకోవడానికి అన్ని విధాలుగా పూజలు చేసి మరి 2 సంవత్సరాల టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాలెస్ కంప్లీట్ అయిపోవాలని అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది. 5 ఎకరాల్లో నిర్మించేటటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికే 18 నెలల నుంచి 24 నెలలు టైం పట్టిందంటే 34,000 ఎకరాల్లో నిర్మించబోయే రాజధానికి ఎంత టైం పడుతుందో అన్నది మీ ఊహలకే వదిలేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎగరేసుకుని వచ్చి 3-4 సంవత్సరాల్లో అమరావతిని నిర్మించేద్దాం, రాజధానిగా ప్రకటించేద్దాం అని ఊకదప్పుడు ఉపన్యాసాలు, సొల్లు సొట్ట కబుర్లు చెప్తూనే ఉంటారు. అవి మనం వింటూనే ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కొత్త స్లోగన్ ఏంటి? అమరావతిలో ఇప్పుడున్న 54,000 ఎకరాల స్థలం రాజధానికి సరిపోదు, ఇంకొక 44,000 ఎకరాల స్థలాన్ని స్వీకరించాలి ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి. ఇది కొత్తగా వినిపిస్తున్న స్లోగన్. ఏంటి దీని వెనక మతలబు? ఇప్పుడు ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ బ్యాంక్ 2 కోట్ల రూపాయల ప్రాపర్టీ నీకు ఉందంటే నీకు ఎంత వాడు అప్పిస్తాడు? 1 కోటి రూపాయలు ఇస్తాడు. అది రీజనబుల్. పైగా ఇంట్రెస్ట్ 10% 15% ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాల సేకరణకి సంబంధించిన కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజధాని కోసం తీసుకున్న భూములు 55,000 ఎకరాలు. ఓకే,
ఈ 55,000 ఎకరాల పైన అప్పు 58,000 కోట్లు తీసుకొచ్చేశారు. 55,000 ఎకరాల పైన 58,000 కోట్లు అప్పు వచ్చేసింది. ఇంకా అంతకు మించి ప్రపంచ బ్యాంకు కానీ ఎవడు కానీ రూపాయి అప్పివ్వడు. అర్థమవుతుందా మీకు? రూపాయి అప్పివ్వడు. కాబట్టి వీళ్ళేం చేయాలి? ఇంకా భూమిని చూపించాలి. ఎందుకంటే వీళ్ళకి ఇంకా అప్పు కావాలి కదా, 1,00,000 కోట్లు కదా వీళ్ళ టార్గెట్. సో ఇంకా భూమిని చూపించి దానిపైన ఇదిగో సిఆర్డిఏ కింద ల్యాండ్ పూలింగ్ లో 44,000 ఎకరాలు ఉంది అని చూపిస్తే ఇంకొక 44,000 ఎకరాలకి ఇంకొక 44,000 కోట్లు వస్తాయి. అప్పుడు టోటల్ గా 1,00,000 కోట్లు సంపూర్ణం అన్నమాట. ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు మళ్ళీ సేకరణ చేస్తామన్న దాని కనుక అసలు మతలబ్ ఇదనమాట. పాపం ఇది తెలియక చాలా మంది ఏంది 54,000 ఎకరాలు రాజధానికి సరిపోదంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బా అని ఆలోచిస్తున్నారు. పైగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు రైల్వే స్టేషన్ ఇలా ఉంటది అని ఆల్రెడీ ఉన్న రైల్వే స్టేషన్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్ ఇలా ఉండబోతుంది, ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఇలా కట్టబోతున్నాం, ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో కట్టబోతున్నాం అంటూ మంత్రి నారాయణ చెప్తూ ఉన్నాడు. సార్ ఎందుకు అని అడిగితే ఆయన చెప్తుంది ఏంటంటే భవిష్యత్తులో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిగూడెం కలిసి మెగా సిటీ కాబోతుంది. ఎప్పుడు సార్ ఇది? ఎప్పుడవుతుంది? ఒక 50-60 సంవత్సరాలు పట్టొచ్చా? తెలియండి, మీకు లెక్క ప్రకారం అయితే 50-60 సంవత్సరాలు పట్టింది. ఆ 50-60 సంవత్సరాల తర్వాత వచ్చే డిమాండ్ ని ఎయిర్పోర్ట్ కావాలనేసి మనం ఇప్పుడే కట్టేస్తాం 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్. ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి అంతే. సో ఓవరాల్ గా ల్యాండ్ పూలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఎవడు ఇంక అప్పులు ఇవ్వడు. 55,000 ఎకరాలకు గాను 58,000 కోట్లు అప్పు తీసుకొచ్చేసి సర్దిపడిని సెటిల్ చేసుకుంటున్నారు. సో 55,000 ఎకరాలకి ఇంకా అప్పు ఎవడెవ్వడు కాబట్టి ఇంకో 44,000 ఎకరాలు చూపించి ఇంకొక 50,000 కోట్లు అప్పు తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నారు. దానికోసమే కొత్త ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ఇది అది అనేసి. అసలు సిటీఏ ఏంటి, రాజధానికి సంబంధించిన మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఎవరికి తెలియదు. కానీ అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేస్తుంది, అండర్ లైన్ కరెంట్లు వచ్చేస్తాయి. ఒక్కొక్క కిలోమీటర్ రోడ్డుకి దగ్గర దగ్గర 54 కోట్లు అంట. కిలోమీటర్ రోడ్డుకి 54 కోట్లు. బేసికల్గా ఒక రోడ్డు వేయాలంటే 6 లార్జ్ వెహికల్స్ వెళ్ళే 6 వే హైవే వేయాలంటే 1 కిలోమీటర్లకు అయ్యే ఖర్చు 13 కోట్లు అంట. మరి మన వాళ్ళు 54 కోట్లు అంటే 1 కిలోమీటర్ రోడ్డుకి 64 కూడా అంటున్నారు. మరి అది నేను అసలు నమ్మలేకపోతున్నా. అసలు ఏం బంగారంతో వేస్తారా? నిజంగా బంగారంతో వేయచ్చు అంత డబ్బు ఉంటే. ₹1,00,00,000 54 కోట్లు అంటే బంగారంతో రోడ్డు వేయచ్చు భయ్యా. అటువంటి పరిస్థితులు మన చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. నిన్ననే వడ్డే శోభనాధీశ్వరరావు అనేసి మాజీ టీడీపీ సీనియర్ నేత తిట్టుకుంటూ తిట్టాడు చంద్రబాబు నాయుడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం, కొద్దిగా నా బొర్రుంది అన్నట్టుగా మనోడు వేసి పడేశాడు. అయినా కూడా పట్టదు. ఇప్పుడు మంత్రి నారాయణ గారు గతంలో చెప్పిన మాటలు తెలుసుగా మనకి. ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వనంది, అమరావతిలో నీళ్లు వచ్చి అన్ని మునిగిపోతాయి అని చెప్పేసి లోతట్టు ప్రాంతం మునుగుతుంది అనేసి దానికి వీళ్ళు చూపించిన ప్రత్యామ్నాయం ఏంటి, మేము 6 చోట్ల డ్యాములు కడుతున్నాము, 6 చోట్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, దాని ద్వారా అమరావతి సిటీలకు వాటర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తామంటూ దానికి ఒక 50,000 కోట్లు స్వాహా. ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ గా ఇంకొక అనాలిసిస్ ఏంటంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలతో పాటు అమరావతి కూడా భూకంప బాధిత ప్రాంతం అంటూ ఒక సర్వే వెల్లడించింది. అంటే అమరావతిలో భారీ భూకంపాలు వచ్చేటటువంటి అవకాశం ఉందనేసి రిపోర్ట్స్ వెల్లడైనాయి. మరి దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో, మంత్రి నారాయణ గారు ఏమంటారో, అక్కడ స్థలాలు కొన్న మా నందమూరి బాలకృష్ణ గారు ఏమంటారో, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో, ఇంకా కమ్మ మా కమ్మ కూటమి మొత్తం ఏమంటారో ఆలోచించుకోవాలి. ఏమంటారు మీరేమంటారు చెప్పండి? ఇస్తారా రైతులు ఇంకొక 44,000 కోట్లు? అప్పు చేయడానికి కోసమే లేండి. అర్థమైందిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.